పెరిగిన వెండి ధరలు స్వీట్ షాపులపై తీవ్ర ప్రభావం పడుతోంది. రకరకాల స్వీట్లపై వెండి రేకులను వినియోగిస్తారు వ్యాపారులు. గత 2 ఏళ్లలో వెండి ధరలు ఊహించని విధంగా పెరిగాయి. కిలో వెండి ధర దాదాపు 2 లక్షలకు పైగా ఉండటంతో స్వీట్లపై వేసే వెండి రేకు తయారీ ఖర్చు తడిసి మోపెడవుతోంది. పెళ్లిళ్లు, కార్పొరేట్ గిఫ్టుల కోసం తయారు చేసే స్వీట్ బాక్సులోనే వెండి రేకులు కనిపిస్తున్నాయి. కాలం గడుస్తున్న కొద్దీ మన దగ్గర స్వీట్లు మెరుపు కోల్పోతున్నాయి. వెండి రేకుకు కాలం చెల్లిందా అనే సందేహం తలెత్తుతోంది. దీనికి ప్రధాన కారణం వెండి ధరలు. గత 2 ఏళ్లలో వెండి ధరలు ఊహించని విధంగా పెరిగాయి. కిలో వెండి ధర 2,15,000 ఉండటంతో స్వీట్లపై వేసే వెండి రేకు తయారీ ఖర్చు తడిసి మోపెడవుతోంది. వెండి రేట్ అయితే చాలా ఎక్కువనే అయింది. మార్కెట్ అయితే మొత్తం డల్ అయిపోయినాయి. కస్టమర్ వస్తలేవు, ఏం లేదు. ఇంకా అప్పుడైతే వెండి రేటు 50,000 కేజీ ఉంటుంది. ఇప్పుడైతే 2 లక్షల పైననే పోయింది. ఉన్న వాళ్ళైతే డబ్బులు వాళ్ళు తీసుకుంటారు, ఏదో ఒకటి ఎక్కువ తక్కువ తీసుకుంటారు. లేక వాళ్ళు అంటే ఎట్లా చేయాలి? ఇప్పుడు ఏదైనా పెళ్లి చేయాలంటే కూడా చాలా కష్టమే కదా. స్వీట్స్ మీద కూడా సిల్వర్ ఫైల్స్ పెడుతుండే, అది కూడా ఎక్కువ ఇప్పుడు పెడతలేదు. అది అందులో కూడా రేట్ ఎక్కువ ఉన్నది. అది దాని ప్రకారం మార్కెట్ అయితే మొత్తం డల్ ఉన్నది. ఇప్పుడు ఏం చెప్పలేము, ఇంకా ఫ్యూచర్ ఏమవుతుందేమో. ఒకప్పుడు తక్కువ ధరకు వచ్చే వెండి రేకు ప్యాకెట్లు ఇప్పుడు స్వీట్ తయారీదారుల బడ్జెట్ను తలకిందులు చేస్తున్నాయి. సామాన్యులు కొనే స్వీట్లపై ఈ అదనపు భారాన్ని మోపడం కష్టమని తయారీదారులు భావిస్తున్నారు. పెద్ద పెద్ద స్వీట్ షాపులు తమ నాణ్యతను నిరూపించుకోవడానికి తప్పక ఇప్పటికీ వెండి రేకును వాడుతున్నాయి. కానీ వాటిని డబ్బున్న వాళ్ళు మాత్రమే కొనే ధరలలో ఉంటున్నాయి. పెళ్లిళ్లు, కార్పొరేట్ గిఫ్టింగ్ కోసం తయారు చేసే స్వీట్ బాక్సుల్లో మాత్రమే వెండి రేకు కనిపిస్తోంది. ఇప్పుడు స్వీట్ షాప్స్లో ఏమో వాళ్ళు కవరింగ్ చేస్తుండే ఎండిది, ఈ మధ్య చేస్తలేరు హైక్ ప్రైస్ వల్ల. ముందు ఆడవాళ్ళు వచ్చి 10 తులాలు చైన్ పట్టీలు కొనేటోళ్ళు ఇప్పుడు 2 తులాలకి 1 తులాలు. చాలా తగ్గిపోయింది స్వీట్స్ మీద. ఆర్డర్లు ఏమి వస్తలేవు. చూస్తున్నారు కదా, ఎవరు కస్టమర్స్ వస్తలేరు, ఏం లేదు. ధరలు ఎక్కువైనది. ముందలా అంటే ఒక ప్యాకెట్ వస్తుండే, అది 100ది, 50ది, 25 పీసులది. అది ధర కొంచెం తక్కువ ఉంటుండే. ఇప్పుడు అది దానికి ధర ఎక్కువైనది. ఇప్పుడు అది పెడితేవి ఎవరు తినడానికి భయం పడుతున్నారు. అది స్వీట్ది వెండిది ఉన్నదని. అందుకోసం ఇవాళ దానికి అల్యూమినియంది వస్తుంది. అది వెండి మొత్తం ప్యూర్లా వస్తలేదు. ఇప్పుడు అది తక్కువ అయినది. అందుకోసం అది ఎవరు ఎక్కువ వాడతలేరు. ధరలు పెరగడంతో మార్కెట్లోకి నకిలీ వెండి రేకులు రావటం మొదలయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెండికి బదులుగా తక్కువ ధరలో దొరికే అల్యూమినియం రేకులను వాడుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. వెండి ధర పెరిగినా స్వీట్ ధర పెంచితే కస్టమర్లు రారనే భయంతో చాలా మంది వ్యాపారులు తమ లాభాలను తగ్గించుకుని మరీ వెండి రేకును వాడుతున్నారు. అయితే చిన్న చిన్న షాపులు మాత్రం దీన్ని పూర్తిగా పక్కన పెట్టాయి. 100 పీసెస్ ప్యాకెట్ ఇప్పుడు మేము దగ్గర 950 రూపీస్ కొంటున్నాము. ఇంతకుముందు సిల్వర్ ఫాయిల్ ప్యాకెట్ లెస్ దెన్ 350-400 రూపీస్ వరకు వస్తుండే. ఇప్పుడు డే బై డే సిల్వర్ ధరలు అన్నీ మీదికి పోతున్నాయి కాబట్టి మేము అన్ని ఐటాల మీద అది సిల్వర్ ఫాయిల్ పెట్టడం తక్కువ చేశాం. వెండి రేకు స్థానాన్ని ఇప్పుడు ఇతర పదార్థాలు భర్తీ చేస్తున్నాయి. కొన్ని స్వీట్లపై ఇప్పుడు వెండికి బదులు బంగారు రేకును వాడుతున్నారు. ఇది మరింత ఖరీదైనది కావడంతో దీనికి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. గతంలో వెండి రేకును కేవలం అలంకరణ కోసమే కాకుండా శరీరానికి చలవ చేస్తుందని భావించేవారు. కానీ ప్రస్తుతం మిషన్లతో తయారీ విధానంలో ఆ స్వచ్ఛత దొరకడం లేదంటున్నారు. ఫలితంగా వెండి మెరుపు కంటే స్వీట్ తయారీలో వాడే నెయ్యి, పాలు, డ్రై ఫ్రూట్స్ నాణ్యతకే ప్రాధాన్యత పెరిగింది.